శాడిస్ట్ బావ పార్ట్ 57. చీకటి పడేసరికి సితార అబ్బీకి కాల్ చేసింది. తన క్యాబిన్లో ఉండే. చెప్పు అన్నాడు సింగిల్ హ్యాండ్తో టైప్ చేస్తూ. ఏంటి చెప్పు, 10 దాటింది, వెళ్దామా ఇంటికి అని అడిగింది నీరసంగా. నాకు లేట్ అవుతుంది, నువ్వు క్యాబ్లో వెళ్ళు, లేదంటే నా కార్లో వెళ్ళు అని చెప్పి కాల్ కట్ చేసేసాడు. టీ టీ మని సౌండ్ వచ్చేసరికి బ్లాంక్ ఫేస్తో చూస్తూ, బలుపు బావ, కాల్ చేస్తే మాట్లాడడం కూడా ఇంత ఓవర్ చేయాలా? ఆల్రెడీ 1.5 గంట నుండి నీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ కనికరం కూడా లేకుండా ఇంత రెక్లెస్గా మాట్లాడతావా అని అనుకుంటూ మొండిగా ఎటు కదలకుండా ఏదో ఒకటి చేద్దాం అని రేపటి వరకు అడ్వాన్స్గా చేద్దామని కేస్ ఫైల్స్ రీఫార్మేట్ చేస్తుంది. టైం 12 గంటలు దాటి 10 నిమిషాలు దాటింది. అభి తన సిస్టమ్ ఆఫ్ చేసి లైట్స్ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేసుకొని బయటకు వస్తుండగా సితార క్యాబిన్లో వర్క్ చేస్తూ కనిపించింది. ఇది ఇంకా వెళ్ళలేదా అని మనసులో అనుకుంటూ టైం చూసుకొని సితార దగ్గరికి వెళ్ళాడు. నిద్ర కళ్ళతో టైప్ చేస్తున్న సితారను చూసి జాలేసింది. చొరవగా లోపలికి వచ్చి సిస్టమ్ షట్ డౌన్ చేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తూ, వెళ్ళమని చెప్పానా లేదా? నాకు డైలీ ఇదే టైం అవుతుంది, అందుకే క్యాబ్లో వెళ్ళిపోమని చెప్పాను అని అంటూ తన ముందు నుంచోగానే హగ్ చేసుకుంది అభిని. నిద్ర వస్తుంది అభి అని చెప్పి ఆవలిస్తుంటే, నడవగలవా అని అడిగాడు అభి తన చుట్టూ చేతులేసి. అని జరిగింది దూరంగా. సితార హ్యాండ్ హోల్డ్ చేసి తన ముందు నడుస్తూ తీసుకెళ్తున్నాడు అభి. ఎలివేటర్లో కూడా అభి నిద్రముఖంతోనే నుంచొని ఆవలిస్తుంది సితార. కార్ స్టార్ట్ చేసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. వెంటనే సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న సితార వైపు చూసి, రేపటి నుండి ఇలా వెయిట్ చేయకే, నువ్వు ఆకలికి తట్టుకోలేవు, ఇప్పుడు కూడా పడుకోకు, తిని పడుకుందువు అని చెప్పి కార్ స్పీడ్ పెంచి రెస్టారెంట్ ముందు ఆపాడు. సితార ఆకలి చచ్చిపోయింది, వెళ్ళిపోదామని పట్టుబట్టినా లోపలికి లాక్కెళ్ళి ఎప్పటిలా తనకి ఇష్టమైన బిర్యానీ ఆర్డర్ ఇవ్వకుండా లేట్ నైట్ కాబట్టి లైట్ ఫుడ్ ఆర్డర్ పెట్టి తనతో బలవంతంగా తినిపించాడు అభి. అభి కూడా తన డైట్కి తగ్గట్టు ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తిన్నాడు. తన ముందు ఉన్న ఓన్లీ కర్డ్ రైస్ని చూసి ముఖం బేలగా పెట్టుకొని, సీరియస్లీ అభి, రేపటి నుండి నేను నీ కోసం అస్సలు వెయిట్ చేయను, 9కే వెళ్ళిపోతాను అని చెప్పింది పెదాలు బిగించి. హహ, ఎందుకు అని అడిగాడు విషయం అర్థమై కూడా. సితార తన ముందున్న బౌల్ చూపించి, అస్సలు తినలేను డైలీ ఇలాంటి ఫుడ్ అంటే, నాతో కాదు అని చెప్పింది డల్ ఫేస్తో. ఇప్పుడు మాత్రం నిన్ను ఇక్కడ నా కోసం ఆగమని చెప్పింది ఎవరే? వెళ్ళమనేగా చెప్పింది అని అన్నాడు సితార ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ. నువ్వు చెప్పాలా? నాకు సెన్స్ ఉంది కాబట్టి నేను కోసం వెయిట్ చేశాను, నువ్వే వద్దని చెప్పినా నేను వెయిట్ చేస్తాను అని చెప్పింది స్ట్రాంగ్ వాయిస్తో. అరే, నువ్వే కదే ఉండనని చెప్పావు, అన్నీ నీ మాటలేనా అని అడిగాడు నవ్వుతూ. హిహి అని ఒక వెర్రి నవ్వు నవ్వి తింటున్నది వదిలేసి బయటకు నడిచింది సితార. ఓయ్, తిను వెళ్ళు దెయ్యం అని నెమ్మదిగా అరిచాడు అభి. నాకేం అవసరం లేదు కర్డ్ రైస్, నువ్వే తినేసి చల్లబడు అని చెప్పి వెళ్ళి కారులో కూర్చుంది. 10 నిమిషాల తర్వాత వచ్చిన అభి కళ్ళు మూసుకొని సీటు వెనక్కి వాలి సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్న సితార ఒడిలో ఐస్ క్రీమ్ బాక్స్ పెట్టాడు. చల్లిగా తగిలేసరికి వెంటనే కళ్ళు తెరిచి చూసింది సితార. ల్యాప్లో ఉన్న ఐస్ క్రీమ్ బాక్స్ని చూసి కళ్ళు మెరిసిపోయాయి. నా కోసమేనా అని అడిగింది ఫుల్ ఎగ్జైట్ అవుతూ. లేదు, జస్ట్ హోల్డ్ చేయి, ఇంటికి వెళ్ళగానే తీసుకెళ్ళిపోతా అని అన్నాడు వెటకారంగా. నిజంగానా అని అడిగింది ముఖం అలిగినట్టు పెట్టి. అభి సితార తలపై 2 మొట్టి, బ్రెయిన్ వాడవే, నేను ఐస్ క్రీమ్ తింటాను అసలు, నీ ఒళ్ళో పెడితే అది నీకని తెలీదా అని అడుగుతూ కార్ స్టార్ట్ చేయగానే సితార మళ్ళీ యాక్టివ్గా ఫేస్ పెట్టి ఓపెన్ చేసి ఫాస్ట్గా తింటుంటే, ఏయ్ నెమ్మదిగా అని అంటూ కేర్ చేస్తున్నాడు అభి. డైలీ ఇలానే కొనిస్తావా అభి అని అడిగింది చూపు తిప్పకుండా. స్ట్రేంజ్గా చూశాడు అభి. ఒక పని చేద్దాం, రేపటి నుండి నువ్వు 12 వరకు వర్క్ చేసుకో, నేను నీ కోసం వెయిట్ చేస్తాను, తర్వాత ఇలాంటి లేట్ నైట్స్ నాకు డైలీ ఐస్ క్రీమ్ కొనివ్వు అని చెప్పగానే నవ్వుతూ, మాట మీద నిలబడవను, కొన్ని మినిట్స్ బ్యాక్నే కదా అస్సలు వెయిట్ చేయనని చెప్పావు అని అడిగాడు రోడ్పై చూపు నిలిపి. టెంప్ట్ చేసి పడేసావు అభి అని చెప్పగానే వియర్డ్గా చూశాడు అభి. నువ్వు కాదు, ఐస్ క్రీమ్తో అని చెప్పి నవ్వింది సితార. అభి స్ట్రేంజ్ లుక్ అర్థమై. అంటే నేను నిన్ను టెంప్ట్ చేయలేకపోయాను అని అంటున్నావా అని అడిగాడు అభి. ఆబ్వియస్లీ అభి అని అంటుండగా సితార తాయిపై హ్యాండ్ వేశాడు అభి.
ఐస్ క్రీమ్ తింటున్నదల్లా ఉలిక్కిపడి చూసింది సితార కంగారుగా. భయపడకే, ఇప్పుడు నిన్ను టెంప్ట్ చేసే మూడ్ నాకు కూడా లేదు. ఫీలింగ్ టయర్డ్. కానీ ఆ మూడ్ రావడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. మహా అయితే ఇంటికి వెళ్ళే వరకు అంతే అని చెప్పగానే పెద్ద కళ్ళతో చూసింది సితార. సితార టెన్షన్ చూసి నవ్వుకుంటూ అపార్ట్మెంట్కి తీసుకువెళ్ళాడు అభి. సితార తన ఫ్లాట్కి వెళ్ళగానే అభి కూడా తన ఫ్లాట్కి ఓపెన్ చేస్తూ ఓయ్ అని పిలిచాడు. లోపలికి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూసింది సితార. ఎప్పుడు షిఫ్ట్ అవుతావు నా ఫ్లాట్లోకి అని అడిగాడు ఐబ్రో అప్ చేసి చూస్తూ. ఆలోచించలేదు ఇంకా అని చెప్పింది నార్మల్గా. నువ్వింకా ఆలోచన దగ్గర ఆగిపోయావా? నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉండిపో, కానీ రేపు ఈ టైంకి నీ థింగ్స్ అన్నీ నా ఫ్లాట్లో ఉంటే చూసి షాక్ అవ్వకు అని చెప్పి అందంగా నవ్వగానే గుడ్ నైట్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సితార. సితార నవ్వు సమ్మతంగా అనుకున్నాడు అభి. అభి తన రూమ్కి వెళ్ళగానే షవర్ కోసం వాష్రూమ్కి వెళ్ళబోతుండగా ఫోన్ రింగ్ అయితే చూసుకున్నాడు. యూఎస్ నుండి వెంకటాద్రిగా చేస్తుండడంతో ఇతనెందుకు చేస్తున్నాడు ఈ టైంలో అని అనుకుంటూ మాట్లాడాలా వద్దా అని ఫ్యూ సెకండ్స్ ఆలోచించి ఆన్సర్ చేసి హలో అని అనగానే ఎంతవరకు వచ్చింది అభి నేను చెప్పిన పని అని అడిగాడు వెంకటాద్రి. అతను అడిగిన పర్పస్ తెలిసి డౌట్గా బిహేవ్ చేయలేదు ఇప్పటి వరకు అని చెప్పాడు. నిజం చెప్తున్నావా అని అడిగాడు వెంకటాద్రి. ఆబ్వియస్లీ అని అన్నాడు నార్మల్గా. మరి ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు? ఆ అమ్మాయి నిన్నటి వరకు జాబ్లో లేదంట కదా అని అడగగానే అభి కష్టంగా కళ్ళు మూసి తెరిచి అదంత ఇంపార్టెంట్ ఇష్యూలా అనిపించలేదు, అందుకే చెప్పలేదు అని అనగానే నీకు చెప్పాను కదా తన ఎవ్రీ మూమెంట్ నాకు తెలియాలని, ఎందుకు దాచావు అని అడగగానే అభి సైలెంట్ అయిపోయాడు. వెంకటాద్రి కోపం తగ్గించుకొని సరే ఇప్పటి నుండైనా ఆ అమ్మాయి ప్రతి స్టెప్ నాకు తెలియాలి, నాకెందుకో ఆ అమ్మాయిపై చాలా డౌట్గా ఉంది అని చెప్పగానే ఎందుకు సార్ అంత డౌట్? తానేం చేయగలుగుతుంది మిమ్మల్ని అని అడిగాడు కావాలని. వెంకటాద్రి గారు తన డౌట్ని బయట పెట్టలేక అలా అని లోపలే దాచుకోలేక కాసేపు సతమతం అయిపోతూ ఉండిపోయాడు. సార్ ఉన్నారా అని అడిగాడు అభి వెంకటాద్రి పరిస్థితి ఏమై ఉంటుందో ఊహించి నవ్వాపుకుంటూ. ఏం లేదులే, టేక్ ఏ డీప్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ఆన్వర్డ్స్ అని చెప్పి కాల్ కట్ చేయగానే అభి ఫోన్ పక్కన పెట్టి బెడ్ కార్నర్లో కూర్చొని చిన్ కింద చేతులు పెట్టుకొని ఆలోచిస్తూ అంత నీడేముంది, కాల్ చేసి మరీ సితార మూమెంట్స్ అడుగుతున్నాడు. ఒకవేళ సితార అతను దేనికైతే భయపడుతుందో ఆ పని చేయడానికే వచ్చి ఉంటే తర్వాత సితార పరిస్థితి ఏమై ఉంటుంది? నేనుండగా దాన్ని ఎవరేం చేయలేరు, కానీ సిచ్యువేషన్స్ ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేం కదా అని అనుకుంటూ షవర్ కోసం వెళ్ళాడు. షవర్ చేసి రాగానే హెయిర్ టవల్తో తుడుచుకుంటూ మిర్రర్ ముందు నిలబడ్డాడు. ఇప్పటి వరకు నన్ను నువ్వు టెంప్ట్ చేయలేదు అని చెప్పిన సితార మాట గుర్తురాగానే చిన్నగా నవ్వుకుంటూ ఫోన్ తీసుకొని కాల్ చేశాడు సితారాకి. అప్పటికే సగం స్లీప్ వేసిన సితార ఫోన్ ఆన్సర్ చేయలేదు మొదటిసారి. అభి రెండోసారి కూడా చేసేసరికి బద్ధకంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది మత్తుగా. అప్పుడే ఎక్కేసావా అని అడిగాడు ఫ్రస్ట్రేట్ అవుతూ. టైం 1 గంట దాటింది అభి, నీకు ప్రేమలో పడి బ్రెయిన్ పని చేయట్లేదు, అందుకే టైం కాని టైంలో కాల్ చేసి అప్పుడే పడుకున్నావా అని అడుగుతున్నావు అని నసుగుతుంటే నాకు స్టమక్ ఏక్ వస్తుంది, ఒకసారి రావే నా ఫ్లాట్కి అని చెప్పగానే లేచి కూర్చుంది. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది బ్లాంకెట్ తీసి బెడ్ దిగి బయటకు నడుస్తూ. చాలా సివియర్గా వస్తుంది అని చెప్పాడు అభి. సితార వెంటనే కాల్ కట్ చేసి అభి ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళింది. హాల్లో చూసి అభి లేకపోయేసరికి నేరుగా కిచెన్లోకి వెళ్ళి ఈనో వాటర్తో బెడ్రూమ్లోకి వెళ్ళింది డోర్ నాక్ చేయకుండానే. సితార రాక కోసం వెయిట్ చేస్తూ బెడ్పై బోర్లా పడుకున్న అభి లోపలికి వస్తున్న సితారాని తన చేతిలో ఉన్న గ్లాస్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఈ వాటర్ తాగబ్బి, తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్దాం అని చెప్తూ వస్తున్న సితార మాట విని పైకి లేచి కూర్చున్నాడు అభి. స్టమక్పై ఒక హ్యాండ్ పెట్టుకొని చిన్నపిల్లాడిలా నొప్పిని ఎక్స్ప్రెస్ చేస్తూ చాలా పెయిన్ ఉంది సీతు అని చెప్పాడు అమాయకంగా. ముందు వాటర్ తీసుకో అని అభి చేతిలో గ్లాస్ పెట్టి ఫోన్ తీసుకొని ఎవరికో డయల్ చేస్తూ అక్కడే కంగారుగా నిలబడిన సితారాని చూసి లోపలే నవ్వుకుంటూ గ్లాస్ పక్కన పెట్టి సితార హ్యాండ్ పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు అభి. చేతిలో ఉన్న ఫోన్ ఎప్పుడో జారిపోగా అభి వైపు కళ్ళు అప్పగించి చూస్తుంది సితార. ఏంటే ఆ చూపు
అని అడుగుతూ సితార మెడపై హ్యాండ్ వేశాడు అభి. స్టమక్ పెయిన్ అన్నావు, ఈనో వాటర్ తాగు ఫస్ట్ అని చెప్పింది సితార. వాటవసరం లేదు అని ప్రేమగా చెప్తూ సితార పెదవులు అందుకోబోతుండగా ఇద్దరి పెదవుల మధ్య చేతులు అడ్డం పెట్టింది సితార. అభి డిసప్పాయింటెడ్గా ఫేస్ పెట్టగానే స్టమక్ పెయిన్ అన్నావు అని అడిగింది బ్లాంక్ ఫేస్తో. పోయింది నిన్ను చూశాక అని చెప్పాడు అభి చిన్నగా నవ్వుతూ. సితార వెంటనే అభి ఒళ్ళో నుండి లేచి, ఏంటి గేమ్సా? డీప్ స్లీప్లో ఉన్నాను నేను. నువ్వు కాల్ చేయగానే ఎంత కంగారు పడ్డానో తెలుసా అని సితార సీరియస్గా అరిచేసరికి అభి మళ్ళీ సితారాని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ, నిన్నెలా పిలవాలో నాకు అర్థం కాలేదు, అందుకే అబద్ధం చెప్పా అని చెప్పాడు సిన్సియర్గా. అభి అని కోపంగా పలికి లేవడానికి ప్రయత్నిస్తుంటే అభి గట్టిగా హోల్డ్ చేసి, నిద్ర పట్టట్లేదు సీతు, అలవాటు అయిపోయావు, నీ టచ్ ఎవ్రీ సెకండ్ నాకు కావాలనిపిస్తుంది అని మైకంగా చెప్తూ సితార వెన్నుపై చేత్తో నిమురుతుంటే సితార మూడ్ కూడా చేంజ్ అయిపోయింది. ఎక్కడెక్కడో ప్రయాణిస్తున్న అభి చేతులను ఆపేస్తూ, ఇప్పుడు బాగానే ఉన్నావుగా, నేను వెళ్తాను అయితే వదులు నన్ను అని చెప్పింది చిన్నగా. నువ్వు వెళ్తే నా నీడ్స్ ఎలా ఫుల్ఫిల్ అవుతాయి బేబీ అని అడుగుతూ ఇంచు కూడా గ్యాప్ లేకుండా ఇంకా దగ్గరగా హగ్ చేసుకున్నాడు అభి. అభి టచ్ ఫీల్కి మించి అనిపిస్తుంటే గొంతెండిపోతుంది సితారకి. తనలో కూడా ఏదో తెలియని అలజడి. ఎప్పుడూ అభి దగ్గరగా ఉన్నా కలిగే ఫీలింగ్ అని తెలుసు కానీ బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ, నిద్రొస్తుంది అభి, వదిలితే వెళ్తాను అని చెప్పింది గుసగుసగా. నీకెలా నిద్ర పడుతుంది అసలు? నాకైతే కళ్ళొక్కడు వచ్చేస్తున్నావు తెలుసా అని అడుగుతూ రొమాంటిక్గా నవ్వగానే సితార కూడా బ్లష్ అవుతూ, టైం చూసావా, చాలా లేట్ అయింది, లేట్ నైట్ రొమాన్స్ అవసరమా అని అడిగింది కనుబొమ్మలు ఎగరేసి. రొమాన్స్ లేట్ నైట్సే బాగుంటుందే, డిస్టర్బెన్స్ ఉండదు కదా అని నవ్వగానే, నీకు బొత్తిగా సిగ్గు లేకుండా పోతుంది అభి, ముందు వదులు నన్ను, మళ్ళీ మార్నింగ్ లేవలేను, ఆఫీస్కి లేట్ అవుతే అని చెప్పింది సితార. నిన్ను ఆఫీస్కి రమ్మని ఫోర్స్ చేసింది ఎవరే? ఇంటి దగ్గరున్న నీ శాలరీ నీ అకౌంట్లో పడిపోతుంది అని చెప్పాడు అభి సితార మెడ మీద ముద్దులు పెడుతూ. అలా అని ఇంత కష్టపడి చెమటోచి చదివింది ఇంట్లో ఉండి శాలరీ తీసుకోవడానిక? నాకు కష్టపడిన శ్రమ ఫలితమే నాకు ఇష్టం. ఇలా జీవితం కాలం ఒకరిపై డిపెండ్ అవ్వడం అస్సలు నచ్చదు. ఇన్ఫ్యాక్ట్ మన పెళ్ళయ్యాక కూడా నేను జాబ్ మానను అని ఖచ్చితంగా చెప్పింది సితార. పెళ్ళయ్యాక జాబ్ ఎలా కంటిన్యూ చేస్తావు నేను కూడా చూస్తాను అని చెప్పాడు అభి యాటిట్యూడ్గా. సితార కళ్ళు చిన్నగా చేసి ఏదో మాట్లాడబోతే సహకరించలేదు అభి. అభి పెడుతున్న ముద్దుకి సితార సహకరిస్తుంది. ఇప్పుడు కిస్లో రఫ్నెస్ పెరిగే కొద్దీ సితార గట్టిగా కళ్ళు మూసుకుంటే అభి సితార కిస్ బ్రేక్ ఇవ్వకుండానే సితారాని బెడ్పై పడుకోబెట్టాడు. ఆమె గబుక్కున కళ్ళు తెరిచి కిస్ కంటిన్యూ చేస్తున్న అభి షర్ట్ గట్టిగా పట్టుకుంది. ఏమైందే అని అడిగాడు అభి లిప్స్ వదిలి మెడపై ముద్దులు పెడుతూ. ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకో అభి, లేదంటే ఇద్దరం బాధపడాలి అని చెప్పింది సితార. మాట అయితే అంది కానీ సితార కూడా అభిని టైట్గా హగ్ చేసుకొని పడుకుంది. నిజంగా వదిలేమంటావా అని అడిగాడు కిస్ బ్రేక్ ఇచ్చి కళ్ళల్లోకి చూస్తూ. ఆ చూపుకి మాటకి 2 క్షణాలు ఆలోచించి అభి మెడ చుట్టూ చేతులేసి ఇంకో కిస్ ఇచ్చి వదిలే అని చెప్పి ఈసారి సితారానే అభి లిప్స్ అందుకుంది గాఢంగా. సితార చనువుకు నవ్వుకుంటూ సితార స్టార్ట్ చేసిన ముద్దుని కంటిన్యూ చేశాడు అభి. ఆల్మోస్ట్ అరగంట తర్వాత వెళ్ళనా ఇంకా అని అడిగింది లేచి కూర్చొని డ్రెస్ సరిచేసుకుంటూ. అభి టైం చూసుకొని, ఇప్పుడెక్కడికి వెళ్తావే, పడుకో ఇక్కడే అని చెప్పి చేయి పట్టుకొని మీదకు లాక్కోగానే సితార బిక్కమొహం వేసి చూస్తూ, ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు, నేను ఇంకా ఇక్కడే ఉంటే మనం లైన్ క్రాస్ చేసేసినా ఆశ్చర్యపోనవసరం లేదు, కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను వదిలితే నేను బుద్ధిగా వెళ్ళి పడుకుంటాను అని చెప్తున్న సితారాని హగ్ చేసుకొని పడుకున్నాడు. అబ్బీ అని అంతే నిట్టూర్పుగా. ఏం చేయనులేవే, ఇలానే హగ్ చేసుకొని పడుకుంటాను, అప్పుడప్పుడు ముద్దు పెట్టుకుంటాను అంతే అని చెప్పి సితార హార్ట్పై తల పెట్టుకొని పడుకున్నాడు అభి చిన్న పిల్లాడికి మళ్ళీ. సితార అభిని దూరం పెట్టలేకపోయింది. అభి తలలో చేతులు చొప్పించి సవరిస్తుంటే నెమ్మదిగా కళ్ళు మూసుకొని నిద్రకు దగ్గరయ్యాడు అభి. తర్వాత రోజు ఉదయం సమయం 8 దాటుతుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది సితార. అది కూడా అభి మీసాల గరుకుతనం పొట్టకి తగులుతుంటే. ఓవైపు నవ్వు వస్తున్నా సరే మత్తుగా నిద్ర అవ్వడం వల్ల ఫుల్గా బ్లాంకెట్ కప్పుకుంటూ
అభి పడుకొని ప్లీజ్ అని అంటుంటే, టైం ఎంతో తెలుసా అని అడిగాడు అభి అదే బ్లాంకెట్లో తను కూడా చేరిపోతూ. నైట్ నేను అల్లరి చేయమంది, నైట్ అంతా నాకు నీ అల్లరితో నిద్ర లేకుండా చేసి నీకు టైం గురించి మాట్లాడే రైట్ లేదు అని చెప్పగానే తన నడుముపై గట్టిగా గిచ్చాడు అభి. ఆ అని అరుస్తూ లేచి కూర్చుంది సితార. అభి గిచ్చిన చోట చూసుకుంటూ, అందుకే నేను నీ దగ్గర ఉండను అంటాను, ఎప్పుడెక్కడ ఫ్రాక్చర్ పెడతావో తెలీదు అని చెప్పి అభి గిచ్చిన చోట రబ్ చేసుకుంటుంటే అభి సితార చేతులు అక్కడి నుండి తప్పించి తన పెదవులు అద్దాడు శుతిమెత్తగా. సితార కోపం క్షణాల్లో పోయింది ఆ చర్యకు. తలెత్తి సితార కళ్ళలోకి చూస్తూ సారీ పులి అని చెప్పగానే సితార కొంటెగా నవ్వుతూ, బాగా అలవాటైపోయింది కదా ఏదో ఒక పిచ్చి పని చేసి సారీ చెప్పడం అని అంది. తెలిసిపోయింది కదా ఏదో ఒకటి చేసి సారీ చెప్తాను, కానీ ఇలాంటి పనులు మాత్రం మానుకోనని, కాబట్టి నువ్వు కూడా అలవాటు చేసుకో అని చెప్పి సితార బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకొని ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ. పరుగున వెళ్తున్న అభిని చూసి నవ్వుకుంది సితార. పడుకుందామని బెడ్పై వాలిందో లేదో వాష్రూమ్ నుండి అభి అరుపు, ఏయ్ ఫాస్ట్గా రెడీ అయిపోయి లేట్ అవుతుంది అని చెప్పినా కూడా వినకుండా ఆరాంగా పడుకుంది సితార. కాసేపటి తర్వాత వర్షపు జల్లు తనపై పడుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి చూసింది. టవల్ చుట్టుకొని వచ్చిన అభి మరొక చేతితో సితార ముఖంపై తడి జుట్టు నిమురుతుంటే బద్ధకంగా లేచి కూర్చుంది. నువ్వు మారవు ఇంకా, నన్ను నైట్స్ పడుకోనివ్వవు, మార్నింగ్ కూడా పడుకోనివ్వవు అని చెప్పి మూతి ముడుచుకొని వెళ్తుంటే సితారాని వెనక నుండి హగ్ చేసుకొని, డైలీ ఐస్ క్రీమ్ కొనిస్తాను కానీ రోజు ఇలానే ఇక్కడికి వచ్చి పడుకోవే, బాగుంది ఇలా నీతో అని చెవి దగ్గర చెప్పి పెదవులతో చెవిని టచ్ చేస్తుంటే తమకంగా కళ్ళు మూసుకుంది సితార. పడుకుంటావా అని అడిగాడు మళ్ళీ. జాగారం చేయడానికి రమ్మంటే నేనెందుకు వస్తాను, నువ్వేమైనా పడుకొనిస్తావా ఏంటి అని అడిగింది సితార. ఈ రోజు నుండి డిస్టర్బ్ చేయనులే, పర్మనెంట్గా వచ్చేసిద్దు నా రూమ్లోకి అని చెప్పాడు. చూద్దాంలే అబ్బి, ముందైతే నన్ను వదులు, లేట్ అవుతుంది అని చెప్పి అభి నుండి విడిపించుకొని బయటకు వెళ్ళిపోయింది సితార. టైం 9 దాటింది. మైరా షాప్ ముందు. అప్పుడే మైరా తన కారులో నుండి లోపలికి వెళ్ళడం చూసి కిషాంత్ పక్కనే ఉన్న జెన్నీ వైపు ఇంకా మిగిలిన తన ఫ్రెండ్స్ వైపు కూడా చూసి, చెప్పింది గుర్తుంది కదా అని అడిగాడు. ఉంది అన్నట్టు జెన్నీ కన్ను కొట్టి మిగిలిన వారితో కలిసి మైరాని కలవడానికి లోపలికి వెళ్ళింది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. స్టోరీ పైన మీ ఒపీనియన్ తెలియచేయండి. మన స్టోరీని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.